హలో అండి. ఈరోజు వీడియోలో మేము క్యాన్వాతో టెక్స్ట్ టు వీడియో ఎలా చేయాలి చూడబోతున్నాము. 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. క్యాన్వా ఏఐతో కూడా మీరు ఇక్కడ వీడియో క్లిప్స్ జనరేట్ చేయొచ్చు. ఇది ప్రో వెర్షన్‌లో ఉంది. కానీ ఫ్రీ వెర్షన్‌లో మీరు వీడియో చేయాలి, అది కూడా టెక్స్ట్‌తో అంటే ఇంకొక ఆప్షన్ ఉంది. ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఏ సైజ్ వీడియో మీకు కావాలి, ల్యాండ్‌స్కేప్ అంటే ల్యాండ్‌స్కేపు, వర్టికల్ అంటే వర్టికల్. నేను ఇప్పుడు ల్యాండ్‌స్కేప్ తీసుకుంటున్నా. అది వీడియో చూస్ చేసుకోండి. ఇక్కడ వీడియో చూస్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్‌లో మీరు ఫ్రెష్‌గా ఉంటే ఇక్కడ యాప్స్ వరకే ఉంటుంది. కింద యాప్స్ మీకు అవైలబుల్ ఉన్నవు. ఎందుకంటే మేము ఏ యాప్స్ ఇక్కడ యూజ్ చేస్తామో అదే ఇక్కడ డిస్‌ప్లే అవుతూ ఉంటాయి. లేదు మీరు కొత్తగా ఫ్రెష్‌గా క్యాన్వాలో యూజ్ చేస్తున్నారంటే యాప్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మ్యాజిక్ మీడియా అని సెర్చ్ చేయండి. నేను ఆల్రెడీ యూజ్ చేసిన దానికోసమే ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో విజిబుల్ ఉంది మ్యాజిక్ మీడియా. దీని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మేము ఇమేజెస్ కూడా ఏఐతో జనరేట్ చేయొచ్చు. గ్రాఫిక్స్, వీడియోస్, 3D ఇప్పుడు న్యూ యాడ్ చేసినారు. అర్లియర్ వీడియోస్ వరకే ఉండేది. మేమిప్పుడు ఓన్లీ వీడియోస్ చూస్తున్నాము ఈ వీడియోలో. మీరు ఇమేజెస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఫ్రెష్‌గా ఉంది. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసినారు. సీన్స్ విత్ పీపుల్ ఆర్ యానిమల్స్ మే నాట్ లుక్ క్వైట్ రైట్. అంటే ఇంకా ఇది ఇంప్రూవ్ అవ్వలేదు. కానీ క్యాన్వా ఏఐ బాగా ఇంప్రూవ్ అయింది. మ్యాజిక్ మీడియాలో మీరు యానిమల్స్ అండ్ పీపుల్స్ ఆర్ నాట్ క్వైట్ రైట్ అని చెప్తున్నారు. ఒకసారి మేము ఒక వీడియో ఇప్పుడు చేసి చూద్దాము. ఫస్ట్ ఓన్లీ నేను టెక్స్ట్ ఇస్తున్నా. నేను ఇప్పుడు టెక్స్ట్ ఇచ్చిన బర్డ్స్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై అబోవ్ ద మౌంటైన్ అని ఇచ్చిన. జనరేట్ వీడియో అని క్లిక్ చేయండి. ఓకే, ఇది 2 మినిట్స్ తీసుకుంటుంది. చూడండి ఇలా జనరేట్ అయింది. ఒకసారి మేము ఇక్కడ క్యాన్వాస్ మీద పెట్టి చూద్దాము. మీకు ఇది ఓకే అనిపిస్తే దీని మీద క్లిక్ చేయండి. క్యాన్వాస్ మీద అప్లై అవుతుంది. లేదు అంటే గో బ్యాక్ అని మరీ క్లిక్ చేయొచ్చు. ఒక్కసారి చూద్దాము ఇక్కడ ఎలా జనరేట్ అయింది. చూడండి ఎంత బాగా వీడియో జనరేట్ అయింది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి. ఇప్పుడు మేము ఓన్లీ జనరల్గా ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చినాము. కాదు మాకు ఒక పర్టికులర్ ప్రాంప్ట్ కావాలంటే మీరు ప్రాంప్ట్స్ ఓన్గా కూడా రాయొచ్చు. లేకుంటే చాట్ జీపీ నుంచి కూడా మీరు ప్రాంప్ట్స్ రాయొచ్చు. మేము ఇప్పుడు ఎలా ప్రాంప్ట్స్ రావాలి చూద్దాం. గో బ్యాక్ అని చేస్తున్నా నేను. ఫస్ట్ ప్రాంప్ట్ రాయాలంటే ఒక స్టెప్ ఉంది అక్కడ. ప్రాంప్ట్కి ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ అయిన తర్వాత ఇన్ ద స్టైల్ ఉండాలి. ఏ స్టైల్లో మీకు వీడియో కావాలి, మరి వీడియో స్టైల్ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. సో దానికోసం మీ ఎలా వీడియో స్టైల్ మీరు మెన్షన్ చేస్తారంటే ఇక్కడ గూగుల్లో వెళ్ళండి. గూగుల్లో వెళ్ళి ఏఐ వీడియో స్టైల్ టైప్స్ అని ఇవ్వండి. ఇక్కడ చూడండి ఫోటో రియలిస్టిక్ ఉంది, లైఫ్ లైక్, సినిమాటిక్ ఉంది, స్టూడియో, పోర్ట్రేట్, వామ్ రియలిజం, ఇంకా చాలా ఉన్నాయి. ఆర్టిస్టిక్ కూడా ఉన్నాయి. కింద సైబర్ పంక్, కోమిక్, మీకు కామిక్ కావాలంటే అది కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు స్టైల్ చూసుకొని ఏ స్టైల్లో కావాలి ఆ స్టైల్ మీరు మెన్షన్ చేయొచ్చు. సో ఫస్ట్ మేము ఏం చేద్దాం అంటే సబ్జెక్ట్ ఇద్దాము. ఈ ఫామ్ హౌస్ అని తీసుకుంటున్న సబ్జెక్ట్. ఫామ్ హౌస్ సబ్జెక్ట్ ఇక్కడ నేను తీసుకున్న తర్వాత ఏ స్టైల్లో కావాలి మాకు అంటే సినిమాటిక్ స్టైల్లో కావాలి. ఫామ్ హౌస్ ఎక్కడుంది, ఇన్ ద ఫారెస్ట్ అని ఇస్తున్నా నేను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎలా కావాలి, వీడియో స్టైల్ ఎలా ఉండే, సినిమాటిక్ స్టైల్ అని నేను తీసుకుంటున్నా. ఇప్పుడు చూద్దాము జనరేట్ వీడియో. ఓకే, ఒకసారి ఇక్కడే ప్లే చేద్దాము. ఓకే, ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే మాకు ఇక్కడ యాడ్ అవుతుంది నెక్స్ట్ పేజ్కి. చూడండి చూడండి ఎంత మంచిగా మాకి టెక్స్ట్ వీడియో ఇక్కడ జనరేట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఇంకొక అడిషన్ ప్రాంప్ట్లో ఎలా ఇవ్వాలి అంటే ఇది క్లియర్ చేస్తున్నా నేను. గో బ్యాక్ అని క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాంప్ట్లో నేను ఏం చేస్తున్నా అంటే సేమ్ ప్రాంప్ట్ కూడా మీరు తీసుకోవచ్చు, లేకుంటే వేరే కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వెరీ బెస్ట్ ఆప్షన్. చాలా వీడియోలో మీరు చూస్తుంటారు కెమెరా స్టైల్ ఉంటుంది. కెమెరా ఎలా జూమ్ అవ్వాలి, ఎలా మాకి కెమెరా డైరెక్షన్ ఎలా కావాలి అది కూడా మీరు ఇక్కడ ఈజీగా చెప్పొచ్చు. దానికోసం మీరు ఫస్ట్ గూగుల్లో వెళ్ళి ఇక్కడ కెమెరా స్టైల్ వ్యూస్ అని క్లిక్ చేయండి. అన్ని కెమెరా స్టైల్ వ్యూస్ ఇక్కడ ఉంటాయి. మీకు ఎలాంటిది కావాలి అది మీరు ఇక్కడ చూస్ చేసుకోవాలి. చాలా ఉన్నాయి. లాంగ్ షాట్ ఉంది అంటే చాలా దూరం నుంచి, హై యాంగిల్ ఉంది మరి అంటే పైన నుంచి క్లోజ్గా, నీ లెవెల్ షాట్ ఉంది అంటే కింద నుంచి తీసుకున్నారు నీ లెవెల్ షాట్, గ్రౌండ్ లెవెల్ షాట్ ఉంది, ఎస్టాబ్లిషింగ్ షాట్ ఉంది, మరి ఇక్కడ బర్డ్స్ ఐ వ్యూ ఉంది, పైన నుంచి ఇది చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఎగ్జాంపుల్ ఇచ్చిన క్లోజ్అప్
చాలా క్లోజప్గా ఇది కెమెరా స్టైల్ ఉంటుంది. మీకు ఎలాంటి కావాలి, మీ వీడియో జనరేషన్కి ఎలాంటి కెమెరా స్టైల్ కావాలి, అది మీరు కూడా చూస్ చేసుకోండి. నేను ఇక్కడ నీ లెవెల్ షాట్ అనేది తీసుకుంటున్నా. ఇక్కడ ఏం తీసుకున్నానంటే ఏ బైక్ రేసింగ్ ఆన్ ద హైవే అని నేను తీసుకున్నా. ఇది సబ్జెక్ట్ అయింది. కానీ మాకు కెమెరా కావాలి. కెమెరా మేము స్టైల్ ఫస్ట్లో పెట్టాలి. మేము చూస్ చేసుకున్నది నీ లెవెల్ షాట్. నీ లెవెల్ షాట్ ఆఫ్ ఏ బైక్ రేసింగ్ ఆన్ ద హైవే. జనరేట్ వీడియో. చూడండి ఎంత మంచిగా వీడియో జనరేట్ అయింది. దీన్ని యాడ్ చేద్దాం ఇక్కడ. ఓకే, మీరు చూడొచ్చు. ఓకే, నీ లెవెల్ షాట్ ఇది. మీకు వేరే డైరెక్షన్లో కావాలంటే వేరే రకంగా మీరు కెమెరా స్టైల్ అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు మీరు ఒకసారి రీక్యాప్ చూద్దాము. ఫస్ట్ వీడియో జనరేషన్, ఈ వీడియో జనరేట్ అయ్యింది ఓన్లీ సింపుల్ ప్రాంప్ట్. సెకండ్ వీడియో, దీనికి మేము ఏం చేసినామంటే వీడియో స్టైల్ ఇచ్చినాము. ఓకే, థర్డ్ వీడియోకి మేము కెమెరా స్టైల్ ఇచ్చినాము. కెమెరా ఎక్కడి నుంచి క్యాప్చర్ అవ్వాలి అది ఇక్కడ ఇచ్చినాము. ఓకే, సో ఈ ఏఐ వీడియోస్ మీకు నచ్చితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. మరి ఎలాంటి వీడియోస్ మీరు కావాలనిపిస్తున్నారో అది కూడా మీరు కమెంట్ చేయొచ్చు. మరి ఈ ఛానల్ లైక్, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.